హల్లెలూయా. పరిశుద్ధమైన గ్రంథములో నుంచి దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడడానికి సిద్ధపరిచిన వాక్య సందేశము, పడిపోయిన వారు తిరిగి లేవాలి. హల్లెలూయా. చెప్పండి మాట అందరూ కలిసి, పడిపోయిన వారు తిరిగి లేవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. చదవండి, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరూ కలిసి చదువుదాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు అని వారితో చెప్పుము, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. చెప్పండి మాట అందరూ ఒకసారి, మనుష్యులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుష్యులు తిరిగి రారా. ఈ మాట ఎవరు ప్రశ్నిస్తారు చెప్పండి? సాక్షాత్తం దేవుడే అడుగుతున్న ప్రశ్న. పడిపోయిన మనుషులు మనం ఏం చేయబడాలి? మళ్ళాని తిరిగి లేవాలి. ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన వాక్యం. ఇది నాకైనా మీకైనా మనందరికి కూడా. ఈ విషయాన్ని గురించి మనము కొద్ది నిమిషాలు ఆలోచన చేద్దాం. మనము నిజంగానే నిలబడి ఆయనతో ఉన్నామో లేదా పడిపోయిన వారమే ఉన్నామో కొద్ది నిమిషాలు మీకే అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి బిగ్గరగా. చదవండి పరిశుద్ధ లేఖనాల్లో మొదటి సందర్భాన్ని మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను. ఆయన ఎవరు అంటే ఆదికాండము 4వ అధ్యాయము దయచేసి 3 నుంచి కొన్ని వచనాలు చదవండి. కొంతకాలము అయిన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తీసుకొచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. ఈ మాట చూడండి, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టను అంటే అంగీకరించెను. దేవుడు కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, అనగా అంగీకరించలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చినప్పుడు అతడు తన ముఖమును చిన్నబుచ్చుకున్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా నా వైపు చూసి శ్రద్ధగా మాట్లాడచ్చు. ప్రభుకు స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మొట్టమొదటి మానవులైన ఆదాము హవ్వలు ఇరువురు కూడా దేవుని ఆజ్ఞకు అతిక్రమించి తినవద్దు అని పండు తిని వారు పాపము చేసి దేవుడు తోటలో నుంచి వారు ఏం చేయబడ్డారు? వెళ్ళగొట్టబడ్డారు. వెళ్ళగొట్టబడిన తర్వాత దేవుడు అప్పటి వరకు అదే తోటలో దేవునితో సహవాసం చేసేటువంటి మనుషులు వెళ్ళగొట్టబడ్డాక వారి చెమట కాల్చి వారు సంపాదించుకున్న దాన్నే తినాలి. అప్పటి వరకు దేవుని కోసం పనిచేసిన ఆదాము ఇప్పుడు తన కోసం తాను ఆలోచించుకోవాల్సి వచ్చింది. దేవుని కోసం జీవించాల్సిన మనిషి కాస్త ఇప్పుడు శరీర సంబంధంగా పూర్తిగా మారిపోయాడు. శరీరానుసారులు శరీర విషయముల పైన మనసు నింతుతారు అన్నట్లుగానే ఆయన మనస్సు, ఆమె మనస్సు ఎలా మారిపోయిందంటే పూర్తిగా లోక సంబంధంగా మారిపోయింది. దేవునికి దూరం అయిపోయిన తర్వాత వారు సంతానం కన్నారు. తోటలో ఉన్నంతకాలం వారు సంతానమును కనలేదు. బయటికి వెళ్ళపోయిన తర్వాత, దేవునికి దూరం అయిపోయిన తర్వాత వారు సంతానం కన్నారు. ఆరు పుట్టినటువంటి 2 పిల్లల పేర్లు, ఒకరు పెద్దవాడు ఆయన పేరు కయీను, రెండవ వాని పేరు హేబేలు. ఇద్దరు కూడా ఒకే తల్లి కడుపున పుట్టిన పిల్లలు. కానీ చూడండి, ఒక వ్యక్తి అయితే మంచివాడు, ఒక వ్యక్తి అయితే చెడ్డవాడు. ఆ చెడ్డవాడైన కయీను గురించి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12 చదివితే అక్కడ మీకు అర్థమవుతుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో కయీను గురించిన సాక్ష్యం చూడండి. సారి, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి
తన సహోదరుని చంపాను. ఎందుకు చంపాడు? వాడు అతను ఎందుకు చంపాను? అక్కడ ఆన్సర్ ఇచ్చాడు. అక్కడ ఎందుకు చంపాడు అంటే, తన తమ్ముని క్రియలు మంచివియు నీతి గలవే ఉన్నవి, ఇతని క్రియలు పూర్తిగా చెడిపోయిన వాడే, దుష్టునికి దుష్ట సంబంధిగా ఉన్న సాతానికి పూర్తిగా బంధించబడిపోయిన వాడే ఉన్నాడు. ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు ఇద్దరు మనుషుల్లో హేబేలు అనే చిన్నవాడు విశ్వాసంతో ఉన్నవాడు, దేవునికి అంగీకరించబడే జీవితం కలిగిన వాడు. పెద్దవాడైన కయీను అలాంటి వాడు కాదు. వాడు దుష్టుని సంబంధి, వాడు కోపగస్తుడు, ద్వేషంతో నిండిపోయిన వాడు, అతను ఏమాత్రం ప్రేమ లేదు. మీరు చూస్తే అదే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 11 చదవండి. 3:11 మనమును ఒకనినొకడు ప్రేమించవలనని మీరు మొదటి నుంచి విన్నవంటి వర్తమానం. ప్రేమ అనేది అందరూ కలిగి ఉండాలి. ప్రేమ ఎప్పుడైతే లేదో అక్కడ ఏం ఆక్రమిస్తాయి? ద్వేషాలు వస్తాయి, అసూయలు వస్తాయి, అహంకారం వస్తుంది. ఒక మాట చెప్పాలంటే దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుని లక్ష్యం మనం ధరించుకోకపోతే మనలోకి వచ్చేవన్నీ కూడా ఏంటి? లోక సంబంధమైన ద్వేషాలు వస్తాయి. అది సాతాను సంబంధించినది అని చెబుతూ ఆ కింద రాస్తాడు, మనము కయీను వంటి వారు ఉండరాదంటే అర్థం ఏంటి? కయీనులో ప్రేమ లేదు. కయీనులో ఏముంది? అసూయ, ఎదుటి వారు ఎదుగుతుంటే చూడని ఒక అహంకారం ఉంది అతనిలో. దేవునికి ఇష్టము కానివి ఏమైతే ఉన్నాయో ఆ 7 ఆయనలో ఉన్నాయి. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుంచి 19 వరకు చదివితే అక్కడ ఉన్న గుణాలన్నీ కూడా, ఆ 7 లక్షణాలు కూడా ఈ వ్యక్తులు కనిపిస్తాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16 నుంచి 19 వరకు నెమ్మదిగా చదవండి. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 కూడా ఆయనకి చాలా ఇష్టం కానివి, హేయములు, అసహించుకుంటాడు ఆయన. నువ్వు పైకి భౌతికంగా అందంగా లేకపోయినా దేవుడేమి విసర్జించడు. పైకి అందహీనంగా ఉన్నా దేవుడు ఏమాత్రము కూడా బాధపడ్డు. కానీ లోపల హృదయం చూస్తే మాత్రం దేవుడు చాలా బాధపడతాడు. అక్కడ రాయబడిన మాట అదే. అవేవనగా, మొదటి మాట చూడండి ఇక్కడ, అదేవనగా అహంకార దృష్టి. చెప్పండి, ఏంటి దృష్టి అంటది? అహంకారమైన దృష్టి. అంటే వారి కళ్ళు ఎలా ఉంటాయంటే, ఎవరినైనా చూస్తే పైనుంచి కింద దాకా చూసి, నాతో నీవెక్కడ పోలిక, నీకు నువ్వు నా కాలుకే సరిపోవని చూస్తారు వీళ్ళు. అహంకారమైన చూపు. ఈ చూపు హాగరు తన యజమానురాలైన శారాను చూసింది. అహంకారమైన చూపు. దేవుడికి ఇది ఇష్టం కాదు అసలు. నువ్వు ఎంత ఆస్వాదించబడినను అంతే తగ్గింపగలిగి ఉండాలి తప్ప అహంకారం ఉండకూడదు. ఎందుకంటే ప్రభు చెప్తున్నాడు, అహంకారమైన మనస్సు పడిపోవడానికి కారణం. అది సాతానుకు సంబంధించినది. అదే అహంకారము దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఆ అహంకారము ఎవరిలో ఉందంట? కయీనులో ఉంది. తర్వాత చూడండి, కలల్లాడు నాలుక, అబద్ధములు. నీ దగ్గర నీలా మాట్లాడతారు, నా దగ్గర నాలా మాట్లాడతారు. పుల్లలు పెట్టే టైప్ వీళ్ళు. కలల్లాడు నాలుక. తర్వాత నిరపరాధులను చంపే చేతులు. నిరపరాధులు అంటే ఏ తప్పు చేయని వారు. కొంతమంది చంపక్కర్లే, మనసులోనే చంపేసుకుంటారు. మనసులోనే చంపేస్తారు, హత్య చేస్తారు. నిరపరాధ చంపుల చేతులను ఇవన్నీ చూస్తే ఎవరిలో కనిపిస్తాయి? ఇవన్నీ కూడా కయీనులో కనిపిస్తున్నాయి. కయీను అనే వ్యక్తులు కనిపిస్తాయి. తర్వాత దుర్యోచనలు, యోచించే హృదయము. అంటే వారి ఆలోచనలు కూడా ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి, దుష్టుని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కీడు చేయటకు త్వరపడి పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముళ్ళు జగడాలు పుట్టించేవాడు. వీరెవరు? దేవునికి అస్సలు ఇష్టము లేని మనుషులు. దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు కానీ తీతుకు పత్రిక
వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుంటారు, కానీ వారి జీవితం చూస్తే ఎలాంటి వారు చూడండి ఒకసారి. తీతుకు పత్రిక 1వ అధ్యాయము చివరి వచనం 1:16. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరే కానీ అసహ్యులంటే ఎవరు వీళ్ళు? దుర్యోచన యోచించే హృదయం కలిగిన వారు, కీడుకు త్వరపడి పరిగెలెత్తేవారు, అహంకార దృష్టి కలిగిన వారు, నిరపరాధ చంపుడు చేతులు కలిగిన వారు, వీరందరూ ఎవరు? దేవునికి అసహ్యులు. మీరు ఎవరు వీళ్ళు? దేవుని ఎరుగుదమని చెప్పుకుందరే కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయములో భ్రష్టులే ఉండి తమ క్రియల వలన అసలు దేవుడే మాకు తెలియదన్నట్టుగానే జీవిస్తారు. ఇది దేవునికి ఇష్టం కాని జీవితం. వీరి వేషధారులు. దేవుడు తెలుసండి మాకు, యేసయ్య అంటే చాలా ఇష్టం అని చెప్తారు, కానీ మనస్సు ఎలా ఉంది వారిదంటే పూర్తిగా చెడిపోయిన హృదయంగా ఉంది. భ్రష్టుల వాళ్ళు, విశ్వాసం కోల్పోయిన వారు, పడిపోయిన వారు, అసహ్యులు, ప్రతి సత్కార్య విషయంలోనూ భ్రష్టులుగా ఉండి తమ క్రియలు చూస్తే దేవుడు అంటే లేనట్టుగా తెలుసు వారి జీవితం కనిపిస్తుంది. క్రియలు బాగోవు వారివి. భక్తి చేస్తారు, ప్రార్థిస్తారు, కానుకలు ఇస్తారు, కానీ ఏముండదు క్రియలు చూస్తే వారి క్రియల్లో చెడిపోయిన వారే ఉన్నారు. దేవునికి ఇది ఇష్టం కాదు. అది అక్కడ మనం చూస్తాము. కయీను అలాంటి వాడే ఉన్నాడు. వాని జీవితం చూస్తే మనం అందరూ ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, దేవునికి అర్పణ తీసుకొచ్చాడు కయీను, హేబేలు. కయీను దేంట్లో తీసుకొచ్చాడు అర్పణ? తనకు ఉన్న శ్రేష్టమైన పొలంలో నుంచి, కష్టపడిన పొలంలో నుంచి ఏం తీసుకొచ్చాడు? అర్పణ తీసుకొచ్చాడు. మరి హేబేలు అయితే తన తొలుచూలు పుట్టినటువంటి గొర్రె పిల్లల్లో ఒకదాన్ని తీసుకువచ్చి దేవునికి అర్పణ తీసుకొచ్చాడు. ఈ రెండు మీరు జాగ్రత్తగా చూస్తే దేవుడు చూసింది కానుకన, చూసింది మనిషిని. మొదట దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించెను, లక్ష్య పెట్టను అని రాయబడింది. అంటే దేవుడు చూసేది నీ కానుక కాదు, దేవుడు చూసేది నిన్నే అని గుర్తించుకోవాలి. ఎందుకంటే నీవే ఒక కానుకగా ఆయనకు మారకపోతే నువ్వు ఎన్ని ఇచ్చిన ప్రయోజనమే ఉంది? ఇంకా నీవు అంగీకరించబడితేనే నువ్వు అర్పణ దేవుడు చూస్తాడు. అసలు నీవే సరిగ్గా లేకపోతే, నీ హృదయం ఒకవేళ కైన వంటిగా ఉంటే, జగడాలు కలిగిన విషయం నీ జీవితంలో ఉంటే, వారములని కూడా నీలో ఉంటే, అసూయ ఉంటే, ద్వేషం ఉంటే, పగ ఉంటే, నువ్వెవరవట? దేవుడు నీవు ఇచ్చే అర్పణ దేవుడు స్వీకరించట్లేదని గుర్తించుకోవాలి. అందుకనే దేవుడు అన్నాడు అక్కడ, కయీను అతని అర్పణ దేవుడు ఏం చేయలేదు, లక్ష్య పెట్టలే. ఎందుకని? కయీను ఎవరి సంబంధి ఉన్నాడు? దుష్టుని సంబంధి ఉన్నాడు. కయీను ఎవరు? ప్రేమలైన వాడు. కయీను ఎవరు? పగలో లోపల ఉంచుకొని పైకి భక్తి చేస్తున్నవాడు. అందుకే వాక్యం చెప్తుంది ఏమంటే, పైకి భక్తి గలవారే ఉండయు లోపల శక్తి లేని వారే ఉంటారు అంచె దినాల్లో. 2వ తిమోతి 3వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో అసలు అంచె దినాలు ఎలా ఉంటాయి, ఈ చివరి గడియలు ప్రభు వచ్చే రాకడ సమయంలో అంటే అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట, పైకి భక్తి గలవారే ఉండయు దాని శక్తిని ఆశ్రయించిన వారే ఉంటారు. అట్టి వారికి నువ్వు దూరంగా, విముఖుడిగా ఉండు, దూరంగా ఉండాలంటే వారికి. పైకి అంజూరపు చెట్టుకు ఆకులు కాసినాయి, కానీ ఏం లేదు, ఫలాలు లేవు. ఎన్నో సంవత్సరాలకి మందిరంకి వస్తాం, పాటలు పాడుతాం, ప్రార్థిస్తాం, అన్నీ ఉంటాయి, కానీ ఏమి లేవు, మారు మనసు తగిన ఫలములు లేవు. కాబట్టి ఆలోచన చేయవలసిన ప్రభు బట్టి మనం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు అంటున్నారు అక్కడ, కయీను ఎవరంటే దుష్టుని సంబంధి ఉన్నాడు. వాడు ఆలోచన బాగలేదు, వాడి క్రియలు బాగలేదు. గమనించండి, దేవుడిని దీవించిన తర్వాత పరీక్ష పెడతాడు. చెప్పండి మాట అందరూ, దేవుడిని దీవించిన తర్వాతే పరీక్షిస్తాడు ఆయన. కయీను పొలం బాగా పండింది, తీసుకొచ్చాడు. కొంతమంది దీన్ని తప్పుడుగా బోధించారు. ఏమంటారంటే, కయీను పొట్టు తీసుకొచ్చాడు దేవుని దగ్గరికి, హేబేలు అయితే మంచి బలిసిన
గొర్రెపిల్లని తీసుకొచ్చాడు దేవుడు, అందుకనే గొర్రెపిల్ల ఎంత బాగుండని ఇష్టపడ్డాడు అంటారు. అదా ఇక్కడ చెప్తుంది. అసలు కయ్యనే సరిగ్గా బాగోపోతే అతను ఇచ్చే కానుకేమి ఇష్టపడతాడు ఆయన? అసలు కయ్యలు ఏం మార్చుకోవాల్సి ఉంది చాలా అని అంటే చాలా ఉన్నాయి. దేవుడు కయ్యను చూశాడట, అతని మనసు చూశాడంట. దేవుడు హేబెలుని చూశాడంట, అతని మనసు చూశాడంట. చూడండి హేబెలుకి మనసు ఎలాంటిది చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం 2వ లైన్ చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం 2వ లైన్ చదవండి. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను, దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యమిస్తున్నాడు. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడైన సాక్ష్యం పొంది అతడు ముందు పొందినను ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, హేబెలు ఎలాంటి వాడు చెప్పండి? నీతిమంతుడు, ప్రేమ కలిగిన వాడు, విశ్వాసముతో ఉన్నవాడు. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి అర్పించాడు. అతను ఏముంది ఇప్పుడు చెప్పండి? విశ్వాసం ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము అని. అదే హెబ్రీ పత్రిక 11:6 చదవండి. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఉండట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు. చూడండి, దేవుని యొద్దకు వచ్చేవాడు ఏం చేయాలంట? నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నావు అనుకోండి, అక్కడ ఎవరున్నారు అనుకోవాలి? నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మాలి. నువ్వు మందిరంకి వచ్చావంటే అక్కడ ఎవరున్నారు నమ్మాలి? నువ్వు దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని మన దేవుడు. ఎక్కడుంటాడు ఆయన? ఎక్కడైతే యథార్థ హృదయంతో నిజముగా మొరపెట్టే వారి మధ్యలో ఆయన ఉంటాడు తప్పనిసరిగా. అందరు బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుడు వారి మధ్యకు వచ్చాడు ఆయన. అక్కడ మనం చూస్తే విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టం ఉంటుంది అసాధ్యము, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, దేవుడు వారికి ప్రతిఫలం తప్పక ఇస్తాడనియు నమ్మవలని కదా. నువ్వు నమ్మకం లేకుండా వచ్చినా, నమ్మకం లేకుండా ప్రార్థించినా, నమ్మకం లేకుండా భక్తి చేసినా దేవునికి అది ఇష్టము కాదు. దేవునికి ఇష్టమైనదేంటి? విశ్వాసము. నీ జీవితము వినటం వల్ల విశ్వాసాన్ని కలిగింది. అది ఎంతవరకు ఉండాలి? పౌలు గారు సాక్ష్యం ఇస్తారు, నా విశ్వాసం నేను కాపాడుకున్నానని. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఏమండి రోజుల్లో అపవాది నీ మీద దాడి చేయడానికి వాడు ఏం ఉపయోగించట్లే, నీకు ఆరోగ్యం తీసేనక్కర్లే. ఒకటే చెప్పాలి నువ్వు, అదేంటంటే వాడి ఉద్దేశము విశ్వాసం లేకుండా చేస్తే చాలండి. అందుకనే యేసు ప్రభువారు పేతురు నిమిత్తం ప్రార్థించాడు. ఏమని? మీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను మీ కొరకు ప్రభువుని వేడుకున్నానని. స్తోత్రం కలుగుండగాక. నమ్మకం, విశ్వాసం అనేది దేవునికి ఎంతైతే ఉపయోగమో దాన్ని తొలగించడం అనేది అపవాది కూడా అంతే వాడు ఆలోచన కలిగి ఉన్నాడు. విశ్వాసం ఏమాత్రం కోల్పోకూడదు. నువ్వు ఎంత బలహీనంగా ఏం ఆడకూడదు నీ జీవితంలో, విశ్వాసం కోల్పోకూడదు. నీ విశ్వాసం కాపాడుకోవాలి. ఎంతవరకు ప్రభు అంటే కడ వరకు నీ విశ్వాసం కాపాడుకుందువు గాక. అందరి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అలాంటి పాడైపోయిన కయ్యను, తప్పిపోయిన కయ్యను తన తమ్ముడిపై పగ పెట్టుకొని లోపల పగ ఉంచుకొని ఏం చేశాడంటే తన తమ్ముడిని కొట్టాడు ఫస్ట్. ఎందుకు కారణం ఏంటి? దేవుడు కయ్యను అర్పణ దేవుడు ఏం చేయలేదు, అంగీకరించలేదు. మరి తమ్ముడిని అయితే అంగీకరించాడు. అతని మనస్సు బాగుంది, అతను ప్రేమ కలిగిన వాడు, అతడు సాత్వికుడు, అతడు దేవస్థ కలిగిన వాడు కనుక దేవుడు అతని తమ్ముడి యొక్క అర్పణ స్వీకరించాడు. అయితే కయ్యను కోపం వచ్చింది. ఇతనెవడు? వారవలేనివాడు. ఇతనెవరు? అసూయ కలిగిన వాడు. ఇతనెవడు? ప్రేమ లేనివాడు, పగ పెంచుకున్నవాడు. అతను అంటాడు, చాలా కోపం పెట్టేసుకున్నాడు. దేవునికి అర్థమైంది. అదే ఆదికాండం 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. లక్ష్య పెట్టలేదు కాబట్టి
కయ్యనికి ఎలా వచ్చింది కోపం అంటే మిక్కిలి కోపం వచ్చేసింది. అసలు కోపం పెట్టుకోవడానికి ఏమైనా కారణం ఉందా? మన తమ్ముడు ఏమైనా ఒరే దేవుణ్ణి అర్పణ స్వీకరించలేదురా అని ఏమైనా గెంతులేశాడా? అసలు పగ పెట్టుకోవడానికి కారణం ఏముంది? మీకు నేను మొన్న ఉపవాస ప్రార్థన చెప్పాను. కోపము అసలు సూర్యోదయం మొదలుకొని అస్తమయంలోపు విడిచిపెట్టేయాలి. ఆ పగ ఉంచుకున్నావంటే నువ్వు ప్రమాదంలో పడ్డట్టే. అందుకే చెప్పాను మీకు నేను, న్యాయమైన కోపం ఉంది, అన్యాయంగా కూడిన కోపాలు ఉన్నాయి. ఇతని కోపం ఏంటి? ఇప్పుడు అన్యాయంగా కూడిన కోపము. అసలు నా దేవుడు నా అర్పణ ఎందుకు స్వీకరించలేదు, మరి తమ్ముడు ఎందుకు స్వీకరించాడు, అసలు ఏముంది అసలుని అని అహంకారం వచ్చేసింది, గర్వం వచ్చేసింది లోపల. పగ పెట్టేసుకున్నాడు. నాకేం తక్కువ వాడికేం ఎక్కువ అని అనుకున్నాడు మనసులోని. వచ్చిందో కోపం. అప్పుడట అంటాడు దేవుడు ప్రేమతో, కయ్యను నీ కోపం ఎందుకు వచ్చింది? నీ ముఖం ఎందుకల్లా చిన్నబుచ్చుకున్నావు? మేలు చేస్తేనే నువ్వు తలెత్తుకుంటావు కదా, మేలు చెయ్యి అని దేవుడు ప్రేమతో హెచ్చరించిన, గద్దించిన. అతను ఎవరి సంబంధం ఉన్నాడట? దుష్టుడి సంబంధం ఉన్నాడు. ప్రేమతో మాట్లాడుతున్న దేవుడు ఏమంటాడంటే, ఇదిగో నాయన కయ్యను, నీ వాకిట్లో పొంచి ఉంది, వాకిట్లో ఉంది, జాగ్రత్త, అపవాది ఎదురు చూస్తున్నాడు నీ కోసం, వద్దు అని ప్రేమతో గద్దించిన. ఏం చేశాడు అతను? తన తమ్ముడు ఒంటరిగా పొలంలో ఉండగా, చదవండి అన్నమాట, ఆదికాండం 4వ అధ్యాయము 8 చదవండి. కయ్యను తన తమ్ముడని హేబెలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడని హేబెలు మీద పడి అతను చంపాడు. ఇప్పుడు అంటే ఆ పగ, ఆ కోపం ఎలా మారిపోయింది? చివరికి తన తమ్ముడినే చంపుకునేంతగా మారిపోయింది. పాపం ప్రారంభం స్లోగా స్టార్ట్ అవుద్దండి. అది పట్టుకుందంటే వదలదు, ఇంకా అది నీకు తెలియదు, లోపల నీకు అసలు స్పృహ ఉండదు. యెహోవా సంసోను ఎడబాసని సంసోనికి తెలియలేదు. సౌలు పైన దేవుని ఆత్మ కోల్పోయి దొరాపొచ్చిన విషయం అతనికి తెలియలేదు. ఈ కయ్యనికి దేవుడు హెచ్చరించి బుద్ధిగించి, నాయనా పడిపోయావు కానీ తిరిగి లేరా నాయన, తిరిగి లే, నువ్వు పడిపోయావు, పోనీ తిరిగి లే, ట్రై చేయి, ప్రార్థన చేయి, పశ్చాత్తాపడి, ఎందుకు పడిపోయావు ఒకసారి అడుగు ప్రభువుని. దేవుడే మాట్లాడట. అతను ఏం లేదు, అతనికి మనసు మార్చుకో ఉద్దేశం లేదు. అతను తమ్ముడు చంపేసుకున్నాడు. ఇప్పుడు చంపిన తర్వాత ఎవరు లేరనుకున్నారు, కానీ ఎవరు చూస్తారు అక్కడ? అదే ఆదికాండం 4:9 చదవండి. 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా అతడు ఏమన్నాడు? ఇప్పుడు నేను ఎరుగను, నాకు తెలియదు అన్నాడు. అసలు ఈ ఆన్సర్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈ ఆన్సర్ దేవుడికి వినిపించినప్పుడు దేవుడికి ఎలా ఉంటుంది? అసలు నీ తమ్ముడు ఎక్కడా అని అడిగినప్పుడు దేవుడు తెలియదా? నీ తమ్ముడని హేబెలు ఎక్కడున్నాడు అని అడిగినప్పుడు అతను అంటాడు, నా తమ్ముడు ఎక్కడ నాకేం తెలుసు, నాకు తెలియదు, నేను నా తమ్ముడికి ఏమైనా కావాలవన్నా. దేవుడికి అసలు ఈ వ్యక్తి ఏమాత్రమైనా, ఆ పరిశుద్ధైన దేవుడికి పాప ఏమన్నా అసలు సూటబుల్ అవుతాడు? అసలు ఈ ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ఈ మధ్య ఒక మనిషిగా మనకే కొన్ని మనం అంగీకరించలేం. ఇప్పుడు మీరు ఉన్నారండి తల్లిదండ్రులుగా, మీ పిల్లలు ఏదో తప్పు చేశారు, తెలియకుండా తెలుసు మొత్తం మీద, మీ నాన్నగారి లేదా మీ హస్బెండ్ భర్త జోబుల్లో డబ్బులు తీసుకొని బయటికి వెళ్ళి ఏదో తినేసి వచ్చేసాడు. ఇప్పుడు మీకు తెలిసింది విషయం, చూశారు, గమనించారు, రేయ్ డబ్బులు ఎక్కడిరా, ఏం కొనుక్కున్నావురా, డబ్బులు ఎక్కడ తీసావు, నీకు ఎవరు నేర్పించి ఇవన్నీ అంటారు అనుకోండి. అప్పుడు ఏమన్నారు అనుకో వాళ్ళు, నాకేం తెలుసు అన్నారు అనుకో. మీరు ఎలాగుంటుంది అప్పుడు? మీరు కలర్ చూస్తారు, ఇప్పుడు చూసినా అబద్ధం ఆడాడు, అప్పుడు మీ మనసు ఎలాగుంటుంది? వారి సమాధానం మీకు ఏమన్నా అంగీకరించబడుతుందా? ఉంటుందా? అస్సలు ఉండదు. ఈ మధ్యకాలంలో, ఈ మధ్యాహ్నం ఎండాకాలంలో మాకు స్కూల్ పెడుతున్నారు కదా, ఈ స్కూల్స్ వెళ్తున్నప్పుడు వెళ్ళాక
నాకు ఒక వర్క్ ఉంటుంది అక్కడ. నేను స్కూల్కి వెళ్ళగానే ఐడి కార్డ్ చెక్ చేస్తాను. ఐడి కానీ యూనిఫామ్ కానీ వేసుకోకపోతే బయట నిలబెట్టేస్తాను. అది నా వర్క్ అనమాట. మేనేజ్మెంట్ ఇచ్చిన వర్క్ అది. నాకు కంప్యూటర్ టీచర్ మాత్రమే కాకుండా ఇది కూడా చెప్పాలి, డిసిప్లిన్ పెట్టాలి. నేను ఏం చేశానంటే, ఒక అబ్బాయి 7th క్లాస్ అబ్బాయి, ఊరు చెప్పాలి పేరు చెప్పలేండి, సమంతం కాదు, కానీ ఆ అబ్బాయి స్కూల్కి వచ్చినప్పుడు షూ వేసుకోలే, ఐడి కూడా వేసుకోలే. అడిగాను, ఐడి కార్డు తెగిపోయింది అని చెప్పాడు. షూ అడిగితే ఏమన్నాడంటే వర్షం పడిందండి అన్నాడు. వర్షానికి ఏమైపోయింది, కాళ్ళకి షూ ఏమైపోయిందంట, తడిసిపోయింది. ఏం కవర్ చేయడానికి? అప్పుడు అన్నాను నేను, ఒరే ఎక్కడ వర్షం పడతలేదు, ఇంత మెట్ట మధ్యాహ్నం ఈ ఎండలో మాకేమో తగలడిపోతున్నాం ఇక్కడ మేము, నీకు వర్షం ఎక్కడ పడిందిరా అంటే మా ఊర్లో పడింది అన్నాను. ఏ ఊరు మీది? ఏ ఊరు అది? కుతుకులూరులో వర్షం పడిందంట. మనకి ఎక్కడ వర్షం పడలే. అది కూడా వారి ఇంటి దగ్గర మాత్రం కురిసింది ఆ వర్షం. అది కూడా వాడి కాడగా పడింది. అది నాకు ఒకసారి ఈ ఆన్సర్ సరైనది కాదనిపించింది. కారణం ఏంటి? ఒక మనిషిగా మనకేమనిపోతుంది, కొన్నిసార్లు చెప్పే ఆన్సర్లు అంగీకరించబడే అవకాశం లేదు. ఇది కరెక్టా కాదా అని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా వర్షాకాలం అనుకోండి, అయ్యో పాపం వర్షంలో పాపం తడిసిపోయినట్టుందిరే, ఒక తడిసి అది ఆరిపోయేదాకా చూద్దాం అనుకుంటాం. కానీ ఇంత ఎండలో అది తడిసిపోయింది, కాళ్ళకి షూ అంటే అది ఎలాగుంటుంది అసలు? అలాగే ఈ కయీని గురించి దేవుడు తెలియదా? నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడన్నప్పుడు నాకని తెలుసు. మరి దేవుడు బీపీ ఎక్కదట అక్కడ, దేవుడు చూశాడు అక్కడ. ఆవిడేమన్నాడు చూడండి ఆ తర్వాత. అప్పుడు అంటాడు, 10వ వచనం చదువుదాం. అప్పుడైనా నీవు చేసిన పనేమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల్లో నుంచి నాకు మొర పెడుతుంది. కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుంచి పుచ్చుకున్నట్టుకు నోరు తెరిచిన ఈ నేల నుంచి ఉండకుండా నువ్వు శపించబడుదువు. దేవుడు ప్రేమతో చెప్పాడు, బొజ్జగని చెప్పాడు. నాయన కయీను, కోపంతో ప్రారంభమైన జీవితం పాపం తెచ్చుకుంటావేమో, జాగ్రత్త, పాపం పొంచి ఉంది నాయన, జాగ్రత్త అని చెప్పినా కూడా మాట వినలే. తమ్మని చెప్పేసిన తర్వాత నాకేం తెలుసు అని గర్వంగా మాట్లాడాడు, అహంకారంతో మాట్లాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అసలు నీవు చేసిన పనేంటి? ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావా? ఏమైనా తప్పు అయిపోయింది అయ్యా, నేను క్షమించమన్నావా? ఏమీ లేదు. దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులారా పడిపోయి మీరు తిరిగి లేవకుందురా. దేవుడి ప్రేమ ఎందుకు? నువ్వు పడిపోతున్నప్పుడు తిరిగి లేస్తావని ఆయనకి మనస్సు కలిగి ఉన్నాడు. కానీ ఏమైంది మనసులోని? మనుషులకి ఎలాంటి వారు అయిపోతున్నారంటే రోజు రోజుకి దేవునికి దూరం అయిపోతూ దుష్టునికి దగ్గర అయిపోయిన వారే దేవుని మాట లెక్క చేయని వారికి అయిపోయారు. అలాంటి వారికి దేవుడు అన్నాడు, కయీను, నువ్వు చేసిన పనిని బట్టి నువ్వు శపించబడతావు అన్నాడు. దేశదిమ్మరిగా అయిపోయాడు అతను. ఏ ఊరు వెళ్తే అక్కడ ఆ మనిషికి ఏమి లేదు, గౌరవం లేదు, ఏమి లేదు. అలా దేశదిమ్మరిగా తిరగడమే, అలా తిరగడం తప్ప ఏమి లేదు, సంచారం చేయడమే. అలా శాపం ఎందుకు పొందుకున్నాడు అతని జీవితంలో? అతని జీవితంలో శాపం పొందుకోడానికి కారణం దేవుని మాట వినకపోవడం. కాబట్టి ఈ మాట మీరు అందరూ కూడా ఆలోచించవలసిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. కాబట్టి మనం ఎలాంటి వారే ఉండకూడదు చెప్పండి? అందరూ కూడా కయీను వంటి వారే ఉండకూడదు. కాబట్టి అతని క్రియలు కానీ అతని ఆలోచనలు కానీ దేవుని మాట లక్ష్య పెట్టని జీవితం కానీ చూస్తూ ఉంటే అలాంటి వారికి మనం ఉండకూడదు. ప్రేమ కలిగి సత్కారం చేయట్లో మనం శ్రద్ధ కలిగి వారు ఉండాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ పాపం ఎంత ప్రమాదమో చెప్పిన దేవుడు ఆ పాపమును అంటించుకొని పాపంలో పడిపోయిన తర్వాత కూడా తిరిగి లేవకుండా ఉన్న మనిషిని బట్టి దేవుడు ఎంతో బాధపడ్డాను. మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఇంతకీ మీకు అందరికీ అర్థం అవ్వాల్సిన మాట రెండవదిగా చూద్దాం. రెండవదిగా అందరూ కూడా తెరిచి వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ లేఖనాలు తెరిచి దేవుని వాక్యంలో నుంచి రెండవ సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 73 నుంచి 75 వరకు చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 73 నుంచి 75 వచనాల వరకు. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు
పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నది కదా అని అతనితో చెప్పింది. అందుకతడు ఆ మనిషిని ఎరుగునని చెప్పి శపించుకున్నటకును ఒట్టి పెట్టుకున్నటకును వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఆలోచన చేస్తూ ఉంటే రెండవ మాటగా పేతురు తిరిగి దేవునికి మళ్ళీ తిరిగి రావడం చూస్తాం మనం. ఈ మాట ఆలోచన చేయండి. పేతురు గారి గురించి మనకి చాలా విషయాలు తెలుసు. దేవుడు అతను మనిషిని బట్టి జాలగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. అప్పటి వరకు పేతురు ఎలాంటి వాడే ఉన్నాడు చెప్పండి? చేపలు పట్టుకునే జాలగా ఉన్నాడు. చేపలు పట్టుకున్న మనిషి దాన్ని చంపుకొని ఏం చేయాలి? దాన్ని బ్రతుకున్న వాటిని చంపి తినాలి, తన కుటుంబాన్ని పోషించాలి. అయితే అలాంటి మనిషిని దేవుడు ఏ విధంగా మార్చుకున్నాడంట? నీవు చేపలు బట్టి జాలరే కాదు పేతురు, నేను మనుషులు బట్టి జాలగా చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన మనిషినిగా ఉన్న మనిషిని నేను ఏం చేస్తాను? నిన్ను వారి ఎద్దకు పంపించి సువార్త ప్రకటింపజేసి మళ్ళీ నేను వారిని బ్రతికింపజేసేది చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తారు. హల్లెలూయా. అలాంటి వాగ్దానం పొందుకున్నాడు. చెప్పండి అందరూ ఒకసారి, ఏమిటంటే ఇది? మనుషులు బట్టి జాలరిగా చేస్తున్నారు. తర్వాత పేతురు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము, నీవు పరలోకపు తలపు చెవులు నీకు ఇస్తున్నానని చెప్పి వాగ్దానం పొందుకున్నవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. అంటే పేతురు గారు చాలా విషయాల్లో గొప్ప బహుమానం పొందుకున్నవాడే ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పేతురు విషయంకి వస్తే, పేతురు ఒక రోజున సముద్రం నడుచుకొస్తున్న యేసుప్రభువుని చూసి ఆయన కూడా భయపడి, ఆ తర్వాత యేసుప్రభు స్వరం విన్న తర్వాత, అయ్యా నీవే గనక అయితే నేను కొన్ని ఇవ్వలే ఈ సముద్రంపై నడవడానికి ఆజ్ఞాపించమని చెప్పినప్పుడు అప్పుడు యేసుప్రభు ఏం చేశారు? ఆజ్ఞాపించగానే పేతురు అదే నీళ్ళపైన ఆయన నడిచి యేసు దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. గాలికి భయపడి మునిగిపోసాగాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? అయ్యా మునిగిపోతున్నా, ప్రభువుని రక్షించమని కేకలు వేయగానే యేసు ప్రభు ఏం చేస్తారు? ఆయన్ని తిరిగి లేవనెత్తారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే సముద్రంపై నడవడం అనేది గొప్ప అద్భుతం. అది పేతురుగా దేవుని కృప బట్టి నడుచుకున్నారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇలా అన్ని విషయాలు చూస్తే పేతురు ఎలా ఉండడం మనకి అందరికీ చూస్తే ఒక మార్గదర్శనం కనిపిస్తాడు. అలాంటి పేతురు గారు యేసుక్రీస్తు శ్రమలో ఉండగా ఏమైపోయాడు? చివరి పస్కా పండుగ, పస్కా రోజున పస్కా భోజనం చేస్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, అయ్యా ఎవరు అభ్యంతర పడినను నేను మాత్రం అభ్యంతర పడను, చావైనా నీకోసమే నేను మరణిస్తాను అని వాగ్దానం చేసినవాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలాంటి పేతురు ఇప్పుడు ఏమయ్యాడు చెప్పండి? దేవుడు అన్నాడు, పేతురు నువ్వు నా కోసం మరణిస్తానంటున్నావు, కానీ కోడి కూయక ముందు నువ్వు ముమ్మారు బొంకుతావు అని దేవుడు చెప్తే పేతురు, అయ్యా నేను పడిపోకుండా కొంచెం ప్రార్థన చెయ్యి అనలేదు. ఏమన్నాడు ఆయన? నేను నిలబడతా ప్రభు అన్నాడు, అంతే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అలాంటి పేతురు గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థించిన బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎవరు పట్టుకున్నారు? ఇప్పుడు ఇస్కరియోతు యోధ సహాయం చేత బంట్రోతులు అక్కడ ప్రధాన యాజకులు ఇతను పట్టుకుని ఆయన పట్టుకుని తీసుకెళ్ళిపోతూ సిలువకు అప్పగించుకునే సమయంలో, పిలాతు కైపు వద్దకు తీసుకెళ్తున్న సమయంలో పేతురట దూరంగా ఉండి ఆయన వెంబడించాడు. చెప్పండి ఎలా వెంబడించాడు? ఆయన దూరముగా ఉండి వెంబడించాడు. ఒకప్పుడు ఏమన్నాడు ఆయన? నీతో పాటు మరణం వరకు వస్తానని చెప్పిన ఆయన ఇప్పుడు దూరం అయిపోయాడు. అక్కడ చూడండి మనకి ఎలా దూరం అయ్యాడు. చదవండి 73 చదవండి. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్న వారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే నీవును వారిలో ఒకడివే, నీ మాట కూడా ఆయనలాగే ఉంది, అది సాక్ష్యం ఇస్తుందని చెప్పగానే అందుకతడు ఆ మనిషిని నేను ఎరుగను అని చెప్పి చెప్పించుకున్నటకును ఒట్టు పెట్టుకున్నటకును మొదలు పెట్టను. వెంటనే కోడి కూసెను. ఇప్పుడు చూడండి మాట ఏమైందో చెప్పండి అందరూ ఒకసారి. పేతురు గారు తన యొక్క జీవితంలో చేసిన ఎన్నో తప్పులు చేశాడు ఆయన, ఎన్నో పొరపాట్లు పడిపోయాడు ఆయన.
దేవుడు చెప్పిన మాటకి వాగ్దానంలో నిలబడలేకపోయిన ఆయన అంటాడు అక్కడ ఏమంటే, అయ్యా అసలు ఈ చిన్నదాని దగ్గరే కానీ, అక్కడ చలి కాసుకున్న సమయంలో కానీ అసలు యేసు ప్రభువారిని నేను ఎరుగుతున్నా చెప్పలేకపోయాడు. ఏమన్నాడు అతను? నేను అసలు ఆయనకి నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కారణం ఏంటి? నేను మనం చెప్పాను, నీ ముందు ఎంత పెద్దోళ్ళైనా సరే న్యాయం పక్షం నిలబడతావా, న్యాయం పక్షం నిలబడలేవో ఎక్కడ అర్థమైపోతుందంటే, అవతల వారిని చూసి కంపేర్ చేస్తావు. వీడు మనవడైనా సరే దగ్గర డబ్బులు లేవు, వీడు మనవడైనా సరే వీడి దగ్గర న్యాయం ఉన్నప్పటికీ కూడా వీడితో మాట్లాడితే మనకు ఉపయోగం అనే స్థితికి వస్తూ ఉంటాం. పిలాతు ఆ రకంగానే మనుషులకు భయపడి యేసు ఏం చేశాడు? ఆయన చేతులు కడిగేసుకొని సిలువకు అప్పగించేశాడు. మీరు గమనించండి మాట. పేతురు ఏమన్నాడంటే, ఎవరు అభ్యంతరపడినను నేను మాత్రం అభ్యంతర పడనన్నాడు. అలాంటి పేతురు ఏమైపోయాడు చెప్పండి? భయపడి 3 సార్లు అబద్ధం ఆడాడు. అప్పుడేం కూసిందట? కోడి కూసింది. ఈ మాట చెప్తా, వినండి జాగ్రత్తగా. నేను ఈ వాక్యము ధ్యానం చేస్తున్నప్పుడు నాకు దేవుడు తెలియపరిచిన మాట ఏంటంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒప్పుకోనైన వారి కోసము యేసు ప్రభు తన ప్రాణం పెట్టాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఎవరి కోసం? ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు మొంగిన వాడి కోసం ఏం పెట్టాడు? ఆయన తన ప్రాణం పెట్టాల్సి వచ్చింది. ఆయన ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకున్న వారి కోసం ఏం చేశాడు? ఆయన తన ప్రాణం పెట్టాడు. యేసు ఎవరో నాకు తెలియదు అని సిగ్గుపడేవాడి కోసము యేసు తన ప్రాణం పెట్టడానికి సిగ్గుపడడానికి అయినా మనసు ఒప్పుకోవడానికి సిగ్గుపడలేదు. అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అనిపించుకోవడానికి ఏం లేదు. ఏమో సిగ్గుపడని చెప్పిన దేవుడు పేతురు గారి కోసం కొంత తన ప్రాణం పెట్టాడంటే, ఆయన ప్రాణం పెట్టడానికి మీరు ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన మన కోసము, మనమైతే ఒప్పుకొని సిగ్గుపడతాము కానీ నీ కోసము నా కోసం తన ప్రాణం పెట్టడానికి ఆయన ఏమాత్రము సిగ్గుపడలేదు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. అలాంటి పేతురు ఒక రోజున ఎప్పుడైతే ముమ్మారు బొంకాడో, కోడి కూసిందో, అప్పుడేమైందట? యేసు తను చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం చదువుదాం. 75వ వచనం చదువుదాం. కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ముమ్మారు ఎరుగువనని యేసు తను చెప్పిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చాడంట. ఇప్పుడే చూడండి మాట, శ్రమలోకి వచ్చేసాడు, శోధనలో పడిపోయాడు, బలహీన పడిపోయాడు. అయ్యో, నేను యేసు ప్రభువారి గురించి ముమ్మారు ఆయన చెప్పిన మాట, బొంకుతావు పేతురు అన్న మాట కోడి కూసిందో బొంకాడో అర్థమైపోయింది అతనికి. అయ్యో, నేను పాపం చేసేసాను, నేను పాపంలో పడిపోయాను, నేను శోధనలో పడిపోయాను, అయ్యో ప్రభు దగ్గర ఒప్పుకోలేకపోయాను, చిన్న పిల్లల దగ్గర ఒప్పుకోలేకపోయిన స్థితిలో నేను వచ్చేసానని చెప్పి బాధపడుతున్న ఆయనట సంతాపడి బిగ్గరగా ఏడ్చాడట. ఇక్కడ మీకు చెప్తా వినండి. మరి పేతురు ఏడ్చాడు, సంతాపడి పశ్చాత్తాపడ్డాడు. మరి ఇస్కరియోతు యూదా కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 27:3 అక్కడే ఉంటుంది. అప్పుడు ఆయనను అప్పగించిన యోధా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధుని ఆత్మను అప్పగించి పాపము చేసిందని చెప్పి, వాడు దాంతో నాకేంటి నీవే చూసుకోమని చెప్పగా, అతడు వెండి నాణములు దేవాలయంలో పారవేసిపోయి ఉరిపెట్టుకొనెను. ఇప్పుడు ఈ మాట మీరు జాగ్రత్తగా చూడండి. పేతురు పశ్చాత్తాపడ్డాడు, సంతాపంతో ఏడ్చాడు. మరి ఇస్కరియోతు యూదా కూడా పాపం చేసిన ఒప్పుకొని పశ్చాత్తాపం ఏడ్చిన వాడే. ఈ రెండింటికి కారణం ఏంటి? మరి మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, పేతురు ఒప్పుకుంది ఎక్కడ? సాక్షాత్ దేవుని సన్నిధిలో ఒప్పుకుని ఏడ్చాడు అతను. అక్కడ దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. మరి ఇస్కరియోతు యూదా అయితే మనిషి దగ్గరికి వెళ్ళిపోయాడు. మనిషి దగ్గర ఒప్పుకున్నాడు, నేను పాపం చేసిన ఒప్పుకున్నాడు. మనిషి దగ్గర ఒప్పుకున్నాడు, ఇదిగో ఆ వ్యక్తి పాపం చేసిన వాడు కాదు, అతను పరిశుద్ధుడు, అతని సిలువేసి చంపడానికి వీలు లేదని చెప్పి 30 వెండి నాలుగు ఏం చేశాడట? అమ్ముకున్న ఆయన ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టేసాడు? ఇప్పుడు వారికి ఇవ్వబోతుండగా, మాతో ఏం పని, మా పని అయిపోయింది, వాడిని అప్పగించావు కదా, మేము చంపుకుంటాం అని
యేసుని తీసుకువెళ్ళిపోతున్న సమయంలో ఆ నాన్న ఏం చేశాడు? అతను ఇప్పుడు 30 వెండి నాణములు కూడా దేవాన్ని విసిరివేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడలే. మరి ఏం చేశాడు? ఉరి పెట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ మాట ఆలోచించండి. పశ్చాత్తాపానికి అపరాధ భావానికి తేడా ఏంటంటే, అపరాధ భావం అంటే ఏంటి? గిల్టీ ఫీలింగ్. తప్పు చేస్తావు, లోపల గిల్టీ ఫీలింగ్ వస్తుంది, ఇలా చేసి ఉండకూడదు భావం వస్తుంది. కానీ పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మ మార్మర్స్ని కలుగు చేస్తుంది. ఈ మార్మర్స్ అనేది రక్షణ కలుగు చేస్తుంది. ఆ దుఃఖము సంతాపం ఎవరికి వచ్చింది? పేతురుకు వచ్చింది కాబట్టి ఏడ్చాడు అతను. మరి ఇస్కరియోతు అయితే అతడు వెళ్ళి లోపల భావం వచ్చింది ఏంటంటే తప్పు చేశాను, పాపం చేసిన ఒప్పుకున్నాడు. కానీ దేవునితో ఒప్పుకోలే, దేవుని దగ్గర కాదు. మరి ఎక్కడ ఒప్పుకున్నాడు అతను? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి, ఈ డబ్బు మీద ఉంచేసుకోండి, నాకు వద్దు అని చెప్పి పశ్చాత్తాపడి ఏడ్చాడు. కానీ పరిగెత్తికి వెళ్ళిపోయి ఉరు కోసం అక్కడ చెట్టు ఉంటే దానికి ఉరు పోసుకొని చచ్చిపోయాడు. తాడు వేసి చచ్చిపోయాడు. ఆ ఉరుకం ఎలా ఉందంటే చెట్టు బాగా లేతగొండ కొమ్మేమో లేదా ఎండిపోయిన కొమ్మ మొత్తం మీద ఇరిగిపోగానే అతని కిందకి పడిపోయాడు. పొట్ట రెండు చెక్కలు అయిపోయింది, పేగలు బయటకు వచ్చేసింది, దారుణంగా చనిపోయాడు. కారణం చెప్పండి. మీరు వినాల్సిన మాట, అతని పశ్చాత్తాపము దేవుని దగ్గర అయితే ఖచ్చితంగా తిరిగి తీసుకునేవాడు. కానీ అతను నిర్ణయం ఎలా ఉంది చెప్పండి? మనసులోని లోపల వ్యాధులు ఉంది. కానీ అతని జీవితంలో చేసిన తప్పును బట్టి పశ్చాత్తాపడిన ఆయన ఎక్కడికి వెళ్ళాలి? అసలు దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడాలి. దేవుడు ఎవరికైనా స్వేచ్ఛనిస్తాడండి. నువ్వు ఉరిపోసుకుంటావో కత్తితో కోసుకుంటావో అది నీ చేతిలో ఉంటుంది. దేవుడు ఏం చేయలేడు దాన్ని. మరణం కావాలా, జీవం కావాలా? ఇది ఇప్పుడు ఇస్కరియోతు పరలోకంకి వెళ్ళాడా, నరకంకి వెళ్ళాడా అంటే మనం ఏం చెప్పగలం? మన చేతిలో ఏమీ లేదు, అది ఆయన చేతుల్లో ఉంది. కానీ ఒక విషయం చెప్తాను, 3-4 సంవత్సరాలు కలిసి తిరిగినటువంటి ఇస్కరియోతు ఆయన అతను అసలు తెలియదా? ఎన్నో అవకాశం ప్రభు ఇస్తాడు మనకి, చివరి వరకు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇస్కరియోతు యొక్క ప్రాణము అతను తీసుకున్నాడా, దేవుడు తీసేశాడా? అతనే తీసుకున్నాడు. ఇది ఆత్మహత్యతో సమానం అన్నాడు దేవుడు. ఈ ఆత్మహత్యలు ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి. ఆలోచన చేయండి. మీకు విషయం చెప్తాను. చెరసాల నాయకుడు కూడా ఆలోచన వచ్చింది, చచ్చిపోదామనుకున్నాడు. పౌలు శీల ఖైదులందరూ కూడా వెళ్ళిపోయారేమో, పారిపోయారేమో, ఈ తలుపులు తెరవబడి ఉన్నాయేంటి, రేపు ఎలాగ చంపేస్తారు రోమ ప్రభుత్వం అనుకుని బాధపడి భయపడిపోతున్నాడు ఆయన. పౌలు గారు ఏమన్నారు? పౌలు శీల ఇద్దరు కలిపి, చెరసాల నాయకుడు ఏమి చేసుకోవద్దు, ఇక్కడ పారిపోలేదు, ఇక్కడ ఉన్నాం మేము. అతను చేసుకోబోతున్నాడు, ఇక్కడ కత్తి దూసుకు చంపబోతున్నాడు, చచ్చిపోబోతున్నాడు. ఆపేశాడు అక్కడ వారిని. ఆపేపక్కడ ఏమన్నాడు? అయ్యలారా, రక్షణ పొందుడు నేను ఏమి చేయాలి అని ప్రశ్న వచ్చింది. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఆత్మహత్య మహాప్రమాదము, అది నరకానికి దారితీస్తుందని. పశ్చాత్తాపడితే చాలదు, నీ అపరాధ భావం ఒప్పుకుంటే చాలదు. మరి ఎక్కడ ఒప్పుకోలేప్పుడు నువ్వు? దేవుని దగ్గర పశ్చాత్తాపడితే మనం నమ్ముకుని దేవుడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి ఇక్కడ? మనుషులు పడిపోయిన తర్వాత తిరిగి రారా? అదే ప్రశ్న వేసుకున్నాం. పేతురు గారి విషయంలో కూడా చూస్తే యోహాను సువార్త 21వ అధ్యాయం, పునరుద్ధరణ అయిపోయిన తర్వాత యేసు ప్రభు 45 రోజులు వారికి కనిపించి రుజువుపరుచుకున్నాడు. శిష్యుల ద్వారా దేవుడు తన పరిచయం ప్రారంభించబోతున్నాడు పెంతెకొస్తు రోజున. దాని ముందు ఏం జరుగుతుంది చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3 చదువుదాం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమని వారి వెళ్ళి దోణి ఎక్కిరి. కానీ ఆ రాత్రి ఏమయో పట్టకపోయాను. సూర్యోదయం మగుచుండగా యేసు ధరి నిలిచెను. అయితే ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. వారు, యేసు పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉండదా అని వారిని అడుగగా, అందరూ ప్రకారం స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చూడండి, పునరుద్ధరణ అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వారికి 40 రోజులు కనిపించారు. చెప్పండి, ఎన్ని రోజులు కనిపించారు వారికి? 40 రోజులు కనిపించిన తర్వాత తోమ గారు ఏమన్నారు? ఏకంగా నేను ఆయన గాయములో చేయబడి చూస్తే తప్ప నేను నమ్మనన్నారు. ప్రభు ఏమన్నారు?
చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన మరీ దాన్ని ప్రభు చెప్పారు. అయితే ఒక రోజున పేతురు ఏ చేపలు పట్టుకోవడానికి వెళ్ళి పట్టబడ్డాడు దేవుని చేత. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన. పేతురు మరలా చేపలు పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. ఒకడే వెళ్తున్నాడా? అందరు పిలిచాడు. పేతురు ఏమన్నాడు చూడండి అక్కడ. అప్పుడు పేతురు నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అనగానే మేము నీతో పాటు వస్తామన్నారు వీళ్ళు. ఏ లోకమతి వీడు విడిచిపెట్టాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు ఇప్పుడు ఆయన? నేను కూడా వస్తాను చెప్పాడు. అందుకేమైందట, యేసు ప్రభువు మళ్ళా వచ్చి పిల్లలారా తినేటకు మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగాడు. అప్పుడు వారేమన్నారు, మా దగ్గర ఏం లేదు ప్రభు అని అన్నారు. అయితే మాట గుర్తుపెట్టుకోండి, లోకం వెళ్ళిపోతున్న వారి గురించి యేసు ఏం పెట్టింది? మళ్ళీ అక్కడ ఎందుకు వచ్చారు ఆయన అక్కడికి? తప్పిపోతున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయన సంపాదించడానికి మళ్ళీ తిరిగి అక్కడికి వస్తున్నాడు. ఆయన ప్రేమగల దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి ఆయనకి ఏమి లేదు, ఇష్టం లేదు. అందుకే పేతురు మన ప్రభు అన్నారు అక్కడ, సీమోను పేతురు నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అనగానే మళ్ళా మొదటి పాటుకు వచ్చాడు ఆయన. ఏమని? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు విజయం, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. ఒక్కసారి దేవుని దర్శించిన తర్వాత నేను చేర్చుకొని తర్వాత పడిపోతే మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు? నీకు మళ్ళా పరీక్ష పెడతాడు. మళ్ళా మొత్తం కోల్పోయిన వాడే ఉన్నాడు, ఏమీ లేదు, ఇప్పుడు గమనించుకోలేకపోయాడు. అప్పుడు యేసు రొమ్మును ఆనుకుని శిష్యుడు ఉన్నాడు. శిలువ దగ్గర తన తల్లికి అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని అప్పగించబడిన యోహాను అక్కడ అంటాడు. చదవండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 7 చదువుదాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురు చెప్పాడు. ఎవరైనా? యోహాను గారు చెప్పారు. అప్పుడు వెంటనే ఏమైపోయి పేతురు గారు వస్త్రహీనుడై దాంట్లో దూకేశాడు. ఎక్కడికి దూకేశాడు? సముద్రంలో దూకేసి అప్పుడు అక్కడ ఈదుకుంటూ మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? యేసు దగ్గరికి వచ్చాడు. అప్పుడు యేసు ప్రభు వారికి నిప్పుల మీద కాల్చబడిన చేపలు వారికి ఇచ్చి తినమని చెప్పారు. ఇంకా వారు ఎవరు కూడా యేసు ప్రభు నువ్వేనా అని ఎవరు గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే పేతురు గారితో, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నా నీకు తెలుసు కదా ప్రభు అంటే. అయితే నా గొర్రెలను కాయి. నమ్మకస్తులు వీరు అసలు చెప్పండి, మాట చెప్పాలి. నమ్మకస్తులు వీరు ఎవరైనా? నమ్మకస్తులు కాదు, తప్పిపోయిన వారు, పడిపోయిన వారు. కానీ దేవుడు ఏం చేస్తాడు? వీరికి అప్పగించడం బాధ్యత. నువ్వు ఆయన నమ్మడం అనేది ప్రాముఖ్యం కాదు, నేను ఆయన నమ్మితే ప్రాముఖ్యం. దేవుని స్తోత్రం కలిగి ఉండగాక. నమ్మిన వాడికి ప్రభు నీకు ఏమి ఇచ్చాడు? ఇక్కడ పని అప్పగించాడు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ పేతురు గారిని నువ్వు నన్ను ప్రేమిస్తే గొర్రెకాయ. మళ్ళీ అడిగాడు ఆయన, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ఎస్ ప్రేమిస్తే నీకు తెలుసు కదా ప్రభు అనగానే మళ్ళీ మళ్ళీ అక్కడ ఆయన గొర్రెలు మేపమన్నారు. చివరి ప్రశ్న మళ్ళీ 3 సార్లు అడిగారు, నన్ను ప్రేమిస్తున్నావు అనగానే అతడు వ్యాఖ్యలు వ్యసనపడి ఏమన్నట, నీకు తెలుసు కదా ప్రభు అని చెప్పి విసర్జించుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తూ ఉంటే అలాంటి పేతురు మళ్ళీ దేవుడు ఏం చేశాడు? మళ్ళీ తిరిగి మందలో చేర్చుకున్నాడు. ప్రభు మనకు అడుగుతున్న ప్రశ్న ఏంటి చెప్పండి? పేతురు తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దేవుని దగ్గర తిరిగి వచ్చాడు. మరి ఇస్కరియోతు యోధ రాలేకపోయాడు, కయ్యను రాలేకపోయాడు. మరి దావీదు గారు అయితే చేసిన పాపమును బట్టి మళ్ళీ పశ్చాత్తాపడి ఏడిస్తే మళ్ళీ తిరిగి చేర్చుకున్నాడు. ఆదాము ఏం చేస్తారు? పాపంలో పడిపోయిన మళ్ళీ తిరిగి రమ్మంటే వారు వంతిలేసుకున్నారు. తప్పు నాది కాదు, నా భార్యది, తప్పు నాది కాదు. ఆ సర్పం వంతులేసుకుంటూ వచ్చారు. దేవుడు ఏం కోరుతున్నారు నీ దగ్గర, నా దగ్గర నుంచి అంటే పశ్చాత్తాపం కోరుతున్నాడు. నువ్వు తిరిగి రా అంటే అర్థం ఏంటి? పశ్చాత్తాపం తిరిగి నా ఎదుగు రా. యోవేలు గ్రంథం 2:12 ఏమన్నాడంటే, ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది మనస్పూర్వకంగా కన్నీరు విడుచు దుఃఖించిన మన దగ్గర రమ్మన్నాడు. ఆయన ఉపవాసం ఉండి కన్నీరు విడుచు రాను ప్రేమతో పిలిచాడు. ఎందుకని? ఆ మా చదువు ముగించి చేసుకుందాం. యోవేలు గ్రంథం 2:12 చదవండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించచ్చు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణావాసం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపా కలిగిన వాడే ఉండి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రాలు కాకుండా
మీ హృదయాలు చెంపుకొని ఆయన తట్టుకు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడిని యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణం మీకు దీవెనగా అనుగ్రహించను. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. పశ్చాత్తాపడిన ఏ మనిషిని కూడా దేవుడు విడిచిపెట్టలేదని గుర్తుపెట్టుకోండి. అది దావీదు గారైనా, అది నినివే పట్టణస్థులైనా, వారేం పోయారు? తమ చెడు మార్గం విడిచిపెట్టుకోండి. పెద్దలు మొదలుకొని రాజుల వరకు, చిన్నపిల్లల వరకు కూడా ఏం చేశారు? వారందరూ ఉపవాస ప్రార్థన చేసి కన్నీరు విడిచి చెడుతనాన్ని మానుకొనగా ఏమైంది వారి జీవితంలో? దేవుడు కీడు చేయ ఉద్దేశించిన ఆ జీవితంలో కీడు చేయకుండా వారికి ఏం చేశాడు? దేవుడు వారికి మేలు చేశాడు. కారణం ఏంటి చెప్పండి? పశ్చాత్తాపడ్డారు వాళ్ళు. దేవుడు ఏం కోరుతుంది రోజు మన జీవితంలో నుంచి? పడిపోయిన వారు తిరిగి లేవరాదు. ఆ మాట చదువు ముగించేసుకుందాం. 8:14 ఇర్మియా గ్రంథం 8:4 చదవండి. ఇర్మియా గ్రంథం 8:4. మరి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, వారితో చెప్పుము, మనుషులు తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా. తిరిగి రావడం ప్రభు మనందరినీ కూడా ఆశతో చూస్తున్నాడు. ఆయన ఇంకా రాకుండా, ఇంకా కయ్యిన వారిగా ఉండి, మాట వినవారుగా ఉండి, దేవుడు హెచ్చరించిన గద్దించిన ఏ మాటలు వినకుండా, నా తమ్ముడు ఎక్కడ అని అడిగితే నాకేం తెలుసు, నేను నా తమ్ముడికి కావాలవన్నా అంటే అర్థం ఏంటి? నీ తమ్ముని బాధ్యత నీకు లేదా అనే ప్రశ్న. ఆదామా నీ భార్య, ఆదామా నీవెక్కడ అంటే అర్థం ఏంటి? నీవు ఎక్కడ ఉన్నావు అంటే నీవు నాకు బాధ్యత అప్పగించాల్సి ఉంది. రుజున ఆయన పోలికలో ఆయన స్వరూపులు చేయబడిన మనము పడిపోయిన వారమైతే తిరిగించే మనం అందరూ కూడా లేవనెత్తబడాలి, లేవాలి. పడిపోయిన వారుగా ఉండి అలా ఉండిపోకూడదు. పశ్చాత్తాపడాలి, పరిశుద్ధంగా జీవించాలి. ఆయన పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధంగా ఉండాలి. ఎంతకాలం చూసినా ఇంకా పాపం చేసిన పశ్చాత్తాపం రాకుండా ఉన్నావు అంటే అర్థం ఏంటి? పాపానికి అలవాటు పడిపోయావు నువ్వు. బండ బారిపోయిన వారు మనం పోతే మన జీవితం చివరికి నరకముకు దారి తీస్తుంది. ప్రభు చెప్తున్నారు ఏమంటే, పరిశుద్ధతను కాపాడుకున్న వారైతే ఖచ్చితంగా ఆయన చూస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. దేవునికి ఇష్టము కానీ ఎన్నో చెప్పండి అందరూ ఒకసారి. 7 ఏంటవి? అహంకార దృష్టి, కలల్లాడు నాలుక, అబద్ధములాడు పెదవులు, నిరపరాధ చంపుడు చేతులను, కీడు చేయటకు త్వరపడే పాదములు, దుర్యోచన యోచించే హృదయము, అబద్ధములాడే సాక్షులు, అన్నదమ్ములు జగడం పుట్టించేవారు. ఈ 7 కూడా ఆయనకి ఇష్టము కావు. ఈ 7 కూడా ఎవరిలో ఉన్నాయి? కయీనులో ఉన్నాయి. వాడు ఎవరి సంబంధి ఉన్నాడు? సాతాను సంబంధి. వాడు ఏమి లేదు, ప్రేమ లేదు. వాడు ఎవరు ఏమున్నది? కోపం, పగతో ఉన్నాడు. దేవుడు ఏం చూస్తాడు? నీవిచ్చే అర్పణ కంటే కూడా నిన్ను చూస్తాడు. నువ్వు పాడే పాట దేవుడు చూడ్డు, నువ్వు ఏ రీతిగా పాడుతున్నావు చూడ్డు, ఎంత బాగా రాగం తీస్తావు చూడ్డు ఆయన. నీ మనస్సు ప్రేమతో ఉందా, పగతో ఉందా? నీ మనస్సు దేశముతో ఉందా, దుర్యోచనతో ఉందా? అవన్నీ చూస్తాడు దేవుడు. అవన్నీ చూసిన తర్వాతే దేవుడు హేబెల్ అర్పణ దేవుడు స్వీకరించాడు, కయీను అర్పణ దేవుడు స్వీకరించలేదు. దేవుడిని దీవించిన తర్వాతే పరీక్షిస్తాడు. అబ్రాహాముకు బిడ్డనిచ్చిన తర్వాతే పరీక్షించాడు. యోసేపుకు రాజ్యం ఇచ్చిన తర్వాతే పరీక్ష పెట్టాడు. అప్పుడు కూడా యోసేపు రాజ్య సింహాసనం కూర్చోవలసిన ఆయన తన తండ్రి ఎదుట మోకాళ్ళ మీద సాగిలి పడిపోయి 2 కుమారుల్ని పరిగెత్తించి తన తండ్రి పాదలు పెట్టాడంట. ఎంత ఎదిగమనేది కాదు, అంత దిగుతో ఎంత తగ్గించుకున్నది చూస్తాడు దేవుడు. ఎంత దీవించబడ్డావు కాదు, తగ్గించుకుని దేవుడు చూస్తాడు. ఎస్తేరు ఎంత రాణిగా ఉంది, కానీ దేవుడి విషయంలో మాత్రం తగ్గించుకునే స్త్రీగా ఉంది. అందుకనే ఎస్తేరుపై దేవుని దయ దిగవచ్చింది. అందుకే ప్రభువు చెప్తున్నారు ఏమంటే, అహంకారం మనస్సు ఉండకూడదు. ఒకసారి దేవుడిని మాట్లాడి ప్రేమతో పిలిచండి అర్థం ఏంటి? మార్చుకోమని. మరి కయీను మార్చుకున్నాడా? మార్చుకోలేదు. మరి పేతురు గారైతే సరిదిద్దుకున్నాడు. సరిచేయడం కోసం దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు. మనం పడిపోతాం మనకి తెలుసు. నిలబడేవారు ఎవరు? వారే పరలోకం చేరతారు. నిలబడేవారు చేరతారు.
పడిపోయి దేవుడు క్షమిస్తాడులే, దేవుడు ప్రేమమయులే, దేవుడు కనికర సంపూర్ణ అలా ఆలోచించుకుంటూ రోజున నువ్వు పోయినా ప్రభు వచ్చినా ఏమైపోతాం. కాబట్టి ఆ మెలకువ కలిగి ప్రభు ఉన్నంత ఈ భూమి మీద పశ్చాత్తాప నీలో బ్రతుకుతా అని చెప్తే చాలు, అలా జీవిస్తే చాలు. మన క్రియలు సాక్ష్యం ఇవ్వాలి. అయితే ఎలా ఉంటే చెప్పాడు కదా ఆయన, దేవుని ఎరుగుదామని చెప్పుకుంటూ ఉన్నారు కానీ వారి క్రియల్లో ఎవరు లేరు, దేవుడే లేడట. వారు ఎవరు అసహ్యులను, వారు ప్రతి సత్కార విషయంలో భ్రష్టులే ఉండి వారి క్రియల వల్ల దేవుని అస్సలు తెలియని వారిగా జీవిస్తున్నారు. ఈరోజు మనము దేవుని ఎరిగిన వారమైతే ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదో తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందామా. పడిపోయిన వారు మరలా తిరిగి లేవాలి. ఇది ఎవరి ఉద్దేశమై ఉంది? దేవుడి ఉద్దేశం ఉంది. స్తోత్రం చెప్పండి ప్రభు. ప్రార్థన చేసుకుందామా, మోకరించుకుందాం.